తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, వాడి చరిత్ర మొత్తం ఈ ల్యాప్టాప్ లో ఉంది. ఆ వీడియో, ఈ ల్యాప్టాప్, ఇవి రెండు చాలు రంజిత్ ని శాశ్వతంగా కటకటాల వెనక్కి పంపించడానికి. నువ్వు సాధించావు నిలవేణి, నువ్వు సాధించావు. నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు, నా చెల్లెలి జీవితాన్ని, నా కుటుంబం భవిష్యత్తుని. థ్యాంక్ యూ సో మచ్ నిలవేణి. తారక్ సార్, నిలవేణి, ఇంటి బయట నా కోసం పోలీసులు కాపలా కాస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా మనం లోపలికి వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళంతా కళ్యాణ మంటపానికి వెళ్లే ముందే ఆ రంజిత్ చరిత్ర బయట పెట్టాలి. పద నిలవేణి. పదండి. అన్నయ్య, వదిన, టైం అవుతుంది. మనం కళ్యాణ మండపానికి బయలుదేరదామా? అబ్బో, నా కోడలికి అప్పుడే సిగ్గు మొగ్గలేస్తోందే. పెళ్లి కాబోయే ముందు ఏ అమ్మాయి అయినా ఇలా సిగ్గుతో ముడుచుకుపోవడం మామూలే కదా. ఏంటయ్యా, ఆ తారక్ వస్తే ఇక్కడికి రావాలి, ఇంకా రావడం లేదేంటి? మనం ఇక్కడే ఉన్నామన్న సంగతి వాడికి తెలిసిపోయిందంటావా? ఏమో సార్, నాకేం ఐడియా లేదు. ఏంటయ్యా, ఏదడిగినా ఐడియా లేదు, ఆవకాయ లేదని ఏదేదో చెప్తుంటావు. చే, అమ్మా, 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 తారక్ కోసం పోలీసులు ఇంటి పెట్టి కాపలా కాస్తున్నారు. ఎవరు అయినా తారక్ కోసం కాపలా కాయడం ఏంటే? తారక్ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడంట. ఏం చెప్తున్నావే? ఉన్న సమస్యలు చాలా అన్నట్టు ఇప్పుడు ఇంకో సమస్య తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టేలా ఉన్నాడు.